ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ నరసన్న కళ్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆర్టీఓ చైత్రవర్షిణి. మార్చి 9న అమరావతిలో వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయండి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాన్ సూరి పిలుపు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం తథ్యం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మంత్రి వేణుగోపాలకృష్ణ. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని, ఇది తథ్యమని, సిద్ధం సభలకు హాజరవుతున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన జెండా సభకు జెండా లేదు, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. సభా వేదికపై టీడీపీ అధ్యక్షులు ఎర్రనాయుడికి తగిన గుర్తింపు ఇవ్వకుండా బీసీలను చంద్రబాబు అవమానించారన్నారు. పాలకుడిని కాదు సేవకుడినని నినాదంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సభా వేదికపై చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ మరొక పక్క కూర్చోవడం జరిగిందని, సభలో కాపు సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. సంపాదించగలవా చంద్రబాబు నాయుడు, ఖర్చు పెట్టగలవా? 47 సత్య, అది వినండి. 47 సంపాదించాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంత డబ్బు మన దగ్గర లేదు, అలా మనం ఖర్చు పెట్టలేము అని ఆయన ఒప్పుకున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని చెప్పకనే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారని నేను అనుకున్నాను. ముందు గొప్ప రకమను దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండూ కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని ఒక సభ పెట్టారు. జెండా, ఆ సభ పేరు జెండా. వారి ఎజెండా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. సభ పేరు జెండా, ఎజెండా లేని సభ. మీరందరూ గమనించారు, వీక్షకులు అందరూ గమనించారు. జనసేన జెండా ఎదురైతే ఎదురుగా నిలబెట్టాడు ఒక అబ్బాయి, దాన్ని మడత పెట్టి లోపల పెట్టారు చంద్రబాబు నాయుడు. ఎదురుగా జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి. వారెవరికి కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాసుల కోసం ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది, నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్ల. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు, వ్యక్తిగత జీవితాలు. సరే, మీకు అభిమానులు ఉన్నారు కాదని నేను అన్నాను. అభిమానులు కూడా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం అంటే కేవలం ఆయన సామాజిక వర్గీయులే ఆయనకి చెంతన ఉండాలి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి సీట్లలో కూడా ఆ ఉదంతాలు బయటపడ్డాయి. సరే, మీ అభిమానులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు, కానీ నేను యుద్ధం చేస్తాను, వైసీపీ వాళ్ళని గుండాలుగాను చిత్రీకరించడం అనేటువంటిది వైసీపీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ, నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడయా. నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సేవ ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని పరిపాలించేటువంటి ఈ ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు,
సభలో ఆ సభ ద్వారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎజెండా లేని జెండా సభ, మరొకసారి చెప్తున్నాను, ఎజెండా లేని జెండా సభ. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన, ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు, కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖం వచ్చేసి చూడడానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లేదా 40 సంవత్సరాల అనుభవం, కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్ట్, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రధానంగా బీసీలు కానీ వారందరినీ మర్చిపోయాడు ఆ చంద్రబాబు నాయుడు. వీరందరూ ఉన్నారా? నేను కేవలం 2 సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు, బలమైన సామాజిక ఓటు పరంగా కాదు, ధనపరంగా. పాపం పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాడు కదా, మన దగ్గర డబ్బులు లేవు, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కేడర్ ఉంది, డబ్బు ఉంది కాబట్టి 40 ఏళ్ళు సంపాదించి దాశాడు ఆయన. నేనేమి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు పెట్టేస్తున్నాను వాపోయాడు. ఈయన రాజకీయాల్లోకి రమ్మని అడిగింది ఎవరు? ఆయన రాజకీయాలు ఎంచుకున్న దేనికి ఆలోచించారు. ఇంకొక పురాణాల్లో ఉన్నటువంటి వామనావతారం ఎంతసేపు ఏం చెప్తాడు ఆయన? ఒకే రకమైనటువంటి సోది చెప్తాడు. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. నేనేమైనా విమర్శించడం అనేటువంటిది కాదు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు మున్నెన్నడూ చూడని విధంగా పరిపాలన సాగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించిన రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ప్రజల దగ్గరికి చేరుతుంది అనేటువంటిది నిరూపించాడు 5 సంవత్సరాల కాలంలో. ఇక్కడ వైద్య రంగం గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏ కాలేజీ వచ్చింది ఆయన? ఇవాళ 17 మెడికల్ కాలేజీలు పెట్టి 5 కాలేజీలు ఓపెన్ చేసి, కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడానికి అనేకమైనటువంటి చర్యలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? అంటే విమర్శ కోసమే మీ సభ తప్ప, నేను ఇది చేస్తాను, నాకు ఇది చేయాలని ఆలోచన ఉందని చెప్పగలిగాడా నిన్న? కేవలం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను ఈ సందర్భంలో మీడియా మిత్రుల ద్వారా ప్రజాస్వామ్యవాదుల్ని ఒక్కటి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేమిటనంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం మనకిచ్చినటువంటి లక్ష్యం, ఈ దేశ సంపద సంపన్నుడి చేతిలోనే కాదు సామాన్యుడికి చేరాలి. సామాన్యుడికి అమ్మఒడి ద్వారా బాల కార్మికులు లేకుండా ఇంట్లో నిర్మూలన చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో కలగా ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యని ఆ పాఠశాలకు చేర్చాడే జగన్మోహన్ రెడ్డి గారు.
పాఠశాలల రూపురేఖలు మార్చాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ 3500 ప్రొసీజర్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలకు అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేసే ప్రజలకు దగ్గరగా ఆరోగ్యాన్ని అందిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మోయటం ఎవరి ఎజెండా? జన సైనికుల ఎజెండా. ఒకటే జెండా, తెలుగుదేశం జెండా. దాన్ని మోయటమే జన సైనికులకి ఎజెండా అని నిర్దేశించాడా పవన్ కళ్యాణ్ గారు? ఆలోచించండి. ఇప్పుడు 19 ఆయన అన్నగారు పార్టీ పెడితే 17 గెలిచాయి. ఈయన వద్దులో ఓటు వచ్చింది. దాన్నే వామనం అంటారు. మరుగుజ్జుగా మారిపోయాడు. గెలవలేనని తెలిసిపోయి ఆయన బేలతనం ఎలా బయటపడింది? తెలుగుదేశం మాదిరిగా మన దగ్గర కేడర్ ఉందా? తెలుగుదేశం మాదిరిగా మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈ 45 రోజులు భోజనం పెట్టాలంటే మనకు సాధ్యమా అని కేడర్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, జనసేనలో ఎంతో కొంత అది ఉండుంటుంది పౌరుషం, దాన్ని మొత్తం ఖతం చేసేసాడు. ఆయన ఒప్పుకున్నాడు. నేనేమో సంపాదించుకున్నానా అంటే సంపాదన కోసం రాజకీయాలా? శాపం తగులుతుంది. తెలుగు ప్రజలు ఈ నష్టానికి కారణం ఆశయం లేని నీవు అత్యాశపరుడిగా మారి నీ కుమారుడు లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనే తపన. పాపం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటారు అచ్చెన్నాయుడు పేరు చెప్పాడు నేను సభలో. అంటే బీసీలు అంటే అంత చూడకుండా అర్థమైందా? చంద్రబాబు నాయుడు నోట నేను చూశాను. ఇద్దరు యాక్టర్ల పేరు చెప్పాడు. ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు, రెండోవారు ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు. మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అని చెప్తావు కదా పవన్, ఎవరు అచ్చెన్నాయుడు పేరు కనీసం ప్రస్తావన చేయలేదు. అచ్చెన్నాయుడు పక్కనే కూర్చోబెట్టుకోలేదు. బీసీలకు ఏం సమాధానం చెప్తావు? అచ్చెన్నాయుడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకోలేదు. ఆ సభ కూర్పు చూసారా? ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన బాలకృష్ణ గారు, ఆయన పక్కన నారాయణ మనోహర్ గారు. ఎవరండి ఇది? కాకా కదా, ఈ కాకాల పార్టీగా మారింది ఇది. కానీ ఈ రాష్ట్రంలో ఓటనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వరం. ఓటనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వరం ఎవరి దగ్గర ఉందిరా అంటే బీసీఎల్ దగ్గర ఉంది, ఎస్సీల దగ్గర ఉంది, ఎస్టీల దగ్గర ఉంది, మైనారిటీల దగ్గర ఉంది, అటవర్ణ పేదల దగ్గర ఉంది. పేదల పాలిట వరం జగనని చెప్పింది చేసే నాయకుడు ఇంతకాలానికి దొరికాడని, సంస్కర్తల ఆలోచన విధానాల్ని ఆకలింపు చేసుకుని అమలు చేస్తున్నటువంటి తీరుని అనుభవించినటువంటి ఈ వర్గాలు ఓటనే శరం బాబాసాహెబ్ ఇచ్చిన వరం. ఆ వరం రేపు హారంగా మారి జగన్ మెడలో పడబోతుంది. అందుకే ఆయనకు ఆ ధైర్యం. ప్రజలు నమ్మాడు. నీకు మాదిగా ఈనాడిని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని నేను చూసిన తర్వాత అర్థమైంది రాజకీయాలు ఇలా దిగజారిపోతాయా? రాజకీయ నాయకుడు ఇలా దిగజారిపోతాడా? దేశానికి రాజకీయం చేశానన్నావు పదవి ఆశతో. నిన్న నీ ప్రసంగం కానీ నీది కానీ నా దృష్టిలో అయితే తాడేపల్లి సభ 6 లక్షలు వస్తారన్నారు. అందులో 10% పడింది. 10% కూడా లేరని ఒక లెక్కలు ఉన్నాయి. మొత్తం ఖాళీ. సిద్ధం సభలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు చూడండి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యేగా ప్రకటించబడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘ నాయకులు వాసిరెడ్డి రాంబాబు అన్నారు. రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, యూత్ విభాగ అధ్యక్షులు కొల్లి బుజ్జి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి
సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సీటును ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. 2019 ఎన్నికల్లో అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ కోసం తామంతా ఎంతో కృషి చేస్తామని, వాసు విజయానికి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేస్తామని, అధిక మెజార్టీ చేకూరుస్తామన్నారు. చాలా సంతోషంగా దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి, అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం, అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని 2019లో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి 30,000 మెజార్టీ ఇచ్చామో, ఈసారి కూడా 2024లో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ, మాకున్న వెలమలకున్న మంచి గుణం ఏంటంటే ఏ కమిటీ అయినా ఏమండి అని మా కన్నా అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, లేకపోతే మామయ్య బాగున్నావా, బావ బాగున్నావా, ఈ వరుసలతో ప్రతి కమ్యూనిటీతో మాకున్న సత్సంబంధాలు అటువంటి. అలాగే ఈసారి కూడా ఆ సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి సామాజిక వర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని ఆదిరెడ్డి వాసు గారికి 60,000 మెజార్టీ ఎట్టి బస్సులో ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలను కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం. అది కూడా సాధించి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యన ఒక చోట నాయకుడు రాజమండ్రిలో వెలమలో 6,000 మంది ఉన్నారు, పెద్దగా ఏమీ లేరని ఏదో వ్యాఖ్యానించారని తెలిసింది. ప్రెస్ మీట్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఒక కమ్యూనిటీ గురించి వ్యాఖ్యానించడం అన్నది కరెక్ట్ కాదు. అది కూడా నువ్వు సరి చేసుకో నాయక, అది మంచి పద్ధతి కాదు. ఇతర కమ్యూనిటీల గురించి మనం వ్యాఖ్యానించడం, మనంతా బీసీలు సామాజిక వర్గాలు, మన బీసీ సామాజిక వర్గాలు అందరం కలిసి ఉండాలి. ఎదుట సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడం అనేది మంచి పద్ధతి కాదు. దాని ప్రతిఫలంగా నువ్వు 24లో వచ్చే రిజల్ట్ 6,000, 20,000, 30,000 అన్నది నీకు రుచి చూపించి అసలు వెలమలంటే ఏంటో నీకు తెలియజేసేలాగా ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మా ఈ యొక్క సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసామన్నది మరి కిల్పర్ శ్రీను గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తుల భాగంగా రాజమండ్రి సిటీ స్థానాన్ని మన వెలమ సంఘీయులైనటువంటి వెలమ సామాజిక వర్గం అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి కేటాయించడం జరిగింది. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘీయులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ స్థానాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వెలమ సంఘీయులే కాకుండా పక్కనున్నటువంటి వేరే సామాజిక వర్గాలని కూడా కలుపుకొని వారు మన ఆదిరెడ్డి వాసు గారి విజయానికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మాకు మద్దతు ప్రకటించి ఆ యొక్క శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. కొద్దిగా లేటుగా వచ్చేందుకు క్షమించాలి, ఎందుకంటే పాస్పోర్ట్ ఆఫీస్లో లేట్ అయింది. 9:30కి టైం ఇచ్చిన వల్ల ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎక్కడైతే వెలమ సంఘీయులు ఉన్నారో అక్కడ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తూ గత ఎలక్షన్ అన్నింటిలోని కూడా ఏదో 2 సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. మరి లాస్ట్ టైం మా వెలమ సంఘీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆదిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది. అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున భవానీకి. మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆదిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక బీసీలంటే ఒక విధమైన నమ్మకం.
బీసీలు మాతోనే ఉంటారు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, బీసీ తెలుగుదేశం పార్టీ. అటువంటిది ఇక్కడ రాజమహేంద్రవరంలో మరి ఎప్పుడు ఇచ్చినా సరే మరి బీసీకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎమ్మెల్సీగా అప్పారావు గారు మరి అలాగే చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ కింద ఈ ఫ్యామిలీ తయారై మరి ప్రజలకు సేవ చేయాలని మేము ముందుకు వస్తున్నారు. అలాగే మరి వాసు మాంగారు జగమెరిగిన నాయకుడు ఈ రోజున లేకపోయినా మరి కింజపు ఎర్రమనాయుడు గారు కానీ వాళ్ళ బావమర్ది రామ్మోహన్ నాయుడు కానీ మరి మంచి వాగ్దాటితో లోక్సభలో మా వెలమ సంఘీయుల యొక్క ప్రతిభను చూపిస్తున్నారంటే అటువంటి ఫ్యామిలీ వీళ్ళకి అటాచ్ అవ్వడం, వీళ్ళు ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో వాటర్ మహాశయులందరూ మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి. మాకు వెలం కులంతోనే కాదు అన్ని కులాలు కూడా బీసీ నాయకులు, ఓసీ నాయకులు అని తేడకోకుండా అందరూ కూడా మంచి మెజార్టీతో నెగ్గిస్తే. మార్చి 9న వికలాంగుల మహాగర్జన విహెచ్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాన్ సూరి తెలిపారు. గురువారం శశుశేషపురంలోని ఎంఆర్పీఎస్ నగర కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బేముడోలు కిరణ్ కుమార్, భారత్ జాతీయ నాయకులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 9న చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు గ్రౌండ్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. అన్ని డిమాండ్లు కూడా పరిష్కరించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు దివ్యాంగుల కోసం తన మరో పోరాటంలో భాగంగా వచ్చే నెల మార్చి 9వ తారీఖున హలో వికలాంగ చెలో అమరావతికి పిలిపివ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది వికలాంగులు మరి ఈ కార్యక్రమానికి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా పిలిపిస్తున్నాం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. హలో వికలాంగ్, హలో వికలాంగ్. పెంచాలి వికలాంగుల పెన్షన్ 6000 వెంటనే పెంచాలి వికలాంగుల పెన్షన్ 6000 వెంటనే వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి పోరాట సమితి. పరిష్కరించాలి వికలాంగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి వికలాంగుల డిమాండ్లను వెంటనే. అందే రాంబాబు, జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ని, వికలాంగుల హక్కుల పోరాట సమితి. మార్చి 9వ తారీఖున రాంబాబు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ని. మార్చి 9వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వికలాంగుల మహాగర్జనని గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు నిర్వహించబోతా ఉన్నారు. 2019 ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను మర్చిపోయిండని మళ్ళా ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్న 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదనేది వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధానంగా డిమాండ్. 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసినట్లయితే అవ్వాతాతలకు సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచుతూ అదేవిధంగా వికలాంగులు కూడా పెన్షన్ పెంచుతానని ఆ రోజు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలలో సంవత్సరానికి 250 రూపాయల చొప్పున అవ్వాతాతలకు మాత్రం పెన్షన్ పెంచుతూ నేడు అవ్వాతాతలకు 3000 రూపాయల పెన్షన్, వికలాంగులకు కూడా అదే 5 సంవత్సరాలుగా 3000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది.
వికలాంగులకు తక్షణమే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక కారణాలు చెప్పి 5 సంవత్సరాలలో విద్యుత్ బిల్లు సరిగా ఎక్కువ వచ్చిందని, అదేవిధంగా సొంత కారు ఉందని, 4 చక్రాల బండి ఉందని అనేక కారణాలు చెప్పి 1,95,000 మంది పెన్షన్లను ఈ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క జీవో నెంబర్ 22ను ఎమ్మటే రద్దు చేసి రద్దయినటువంటి వికలాంగుల పెన్షన్లను మొత్తం కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వివాహంతో సంబంధం లేకుండా ఒక వికలాంగునిగా పరిగణనకు తీసుకొని వివాహంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా అంత్యోదయ కార్డు ఇచ్చి 35 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా వికలాంగులకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాటం డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ఈ క్రమంలో రేపు మార్చి 9వ తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల డిమాండ్ల మీద పరిష్కార దిశగా వెళ్తే బాగుంటుంది. లేని ఎడల మార్చి 9 నాడు ఈ రాష్ట్రంలో వికలాంగులు లక్షలాది మంది వికలాంగులు రోడ్ల మీదకి రాబోతా ఉన్నాం. మహాగర్జన చేయబోతా ఉన్నాం. మహాగర్జనకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024 ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల డిమాండ్లు సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. లేని ఎడల తాడుపేడు ఆ రోజు తేల్చుకుంటాం. ఆ రోజు ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తూ ఉన్నాం. వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మాకు పింఛన్దారులు మేము ఒక 5 లక్షల మంది ఉన్నాం. పింఛన్ రాని వాళ్ళు వృద్ధులు వితంతులు కూడా కలుపుకొని కనీసం ఒక 10 లక్షల మంది తోటి వికలాంగుల గర్జన చేయబోతా ఉన్నాం. బిజినెస్ భాగస్వామిగా ఉండాలని కోరితే విఎల్పురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు, శ్రీ సాయి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, శ్రీ రాఘవేంద్ర ఎస్ఎస్వి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని 1,37,00,000 రూపాయల పెట్టుబడి పెట్టామని అగ్రిమెంట్ చేయకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా స్కూల్ అధినేత వాసా వసంత శేఖర్, అతని భార్య హుకుంపేట బొప్పన సావిత్రమ్మ, జడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుని ఈదర మణికుమారి బెదిరిస్తున్నారని పసుమర్తి ముకుందాప్రియ ఆరోపించారు. తమను నమ్మించి మోసం చేసి తిరిగి తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి లోపల వేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లలు ఆ స్కూల్లో చదవడం వల్ల ఏర్పడిన పరిచయంతో స్కూల్లో బిజినెస్ భాగస్వామిగా చేరాలని కోరడంతో డబ్బు పెట్టుబడి పెట్టామన్నారు. 25% వాటా ఇచ్చి నెలకు ₹1,00,000 జీతంగా ఇస్తామని కూడా నమ్మబలికారని, ఎంఓయూ ఇచ్చిన అగ్రిమెంట్ చేయలేదని తెలియజేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముకుందాప్రియ మాట్లాడుతూ 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఓయూ ఇచ్చారని, ఆ తర్వాత అగ్రిమెంట్ చేయలేదు, జీతం ఇవ్వలేదని, తనను మోసం చేశారని విచారాన్ని వ్యక్తం చేశారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని, అడగడానికి వెళ్లిన ప్రతిసారి జ్యోతి, నాగమణి, సతీష్ అనే వారితో బెదిరించి దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎంఓయూలో 25% షేర్ హోల్డర్స్ గా ఆయన మాకు రాసి ఇచ్చారు. దాని నిమిత్తం 1,37,00,000 ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఒప్పుకుని ముందుకెళ్ళడం జరిగింది. వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల మీకు మంత్లీ 1 lakh శాలరీ ఇస్తామని చెప్పారు. అలాగే డైరెక్టర్ పదవులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి ఎంఓయూ రాశారు. వాళ్ళు చెప్పినప్పటి నుంచి మనం అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామండి. దీనికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అనేసరికి నేను బిజీగా ఉంటున్నాను కదా, కొంచెం ఫ్రీ అయ్యాక నేను రాసుకుందామండి, మనకి ఏం పర్లేదని చెప్పారు. ఇలా జరుగుతుండగానే నేను డబ్బులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అకౌంట్ ద్వారా, ఫోన్పే ద్వారా ఈదర మణికుమారి ఆయన వైఫ్ బై హ్యాండ్ క్యాష్ కొంతమంది పెద్ద మనుషుల మధ్యన ఇవ్వడం జరిగింది. ఇలా 3 నెలలు గడిపేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు చేయకపోవడంతో మేము అడగడం మొదలు పెట్టామండి. అమౌంట్ అంతా కూడా మేము కట్టడం జరిగింది కదా, మీరు అగ్రిమెంట్ ఇది చేయలేదు, అగ్రిమెంట్ చేయండి అని అడగడం మొదలు పెట్టాము. అప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోయి మేము అగ్రిమెంట్ అది ఏమీ చేయము, మీతో మాకు నచ్చలేదు, మీరు స్కూల్కి రావద్దు, మీరు కావాలంటే బయట ఆఫీస్ తీసుకుని ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండండి, మీ అమౌంట్ మేము ఇస్తామని చెప్పారు. ఇలా ఎలా కుదురుతుందండి? మేము అన్ని వేరే వ్యాపారాలు కూడా మానేసుకుని ఈ 1,37,00,000 మిమ్మల్ని నమ్మి స్కూల్లో పెట్టాం కదా, ఇప్పుడు ఇలా అంటే ఎలా కుదురుతుందని అడగడం జరిగింది. అయితే ఆయన ఇద్దరు కూడా వాసా వసంత శేఖర్ గారు, ఈదర మణికుమారి గారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అండి. జ్యోతి, నాగమణి, సతీష్ వీళ్ళ ముగ్గురిని మా మీదకి దాడికి దింపి కొట్టే ప్రయత్నం చేశారు.
అలాగే మేము స్కూల్కి వెళ్తుంటే రావద్దని చెప్పి బొమ్మూరు పోలీస్ వారికి 100కి ఫోన్ చేసి పదే వాళ్ళని పిలిపించి మేము గొడవ చేస్తున్నామని చెప్పి కబురు పెడుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏ గొడవ జరగకపోవడంతో ఇక్కడ ఏం జరగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా చాలాసార్లు జరిగింది. మేము వెళ్ళిన ప్రతిసారి ఇదే జరిగింది. సో ఇలా చేస్తున్నారని చెప్పి నేను స్పందనలో కూడా పెట్టడం జరిగింది. స్పందనలో పెట్టి 3 వారాల పైన అవుతుందండి. దీని గురించి నన్ను ఒకసారి పిలిపించి వాళ్ళని మమ్మల్ని కూడా పిలిపించి బొమ్మూరు స్టేషన్ వారు మాట్లాడారు. వాళ్ళు ఒకరోజు టైం అడిగారు, కానీ అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను, వాళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు. ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి న్యాయం జరగట్లేదని మీడియా వారిని ఆశ్రయించడం జరిగిందండి. ఇది ఇలా ఉండగా మాకు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి చాలా అందులో మోసం ఉందని చెప్పి తెలుసుకున్నాము. వాళ్ళతో జర్నీ చేసిన 6 నెలల్లో కూడా వాళ్ళు 8th క్లాస్ వరకే వాళ్ళకి పర్మిషన్ ఉందండి. అది కూడా స్టేట్ సిలబస్కి మాత్రమే, స్టేట్ బోర్డుకి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ వాళ్ళు సిబిఎస్ఈ అని చెప్పి మోసం చేసి రన్ చేస్తున్నారు స్కూల్ని. దానికి ప్రూఫ్ నేనేనండి, అక్కడ ఒక పేరెంట్గా. నాకు కూడా ఆ విషయం తెలియదు. సిబిఎస్ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళు ఫీజులు కలెక్ట్ చేశారు మా దగ్గర. దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ నాకు మా అబ్బాయిని టీసీ ఇచ్చి పంపేశారు. ఈ విషయంలో ఆ టీసీ అండ్ ఆ సర్టిఫికేట్ చూస్తే కానీ నాకు తెలియలేదు స్టేట్ బోర్డు అని. అడిగితే మేము ఎక్కడా కూడా మీకు సిబిఎస్ఈ అని రాసివ్వలేదు కదా అంటున్నారు. అప్పుడు అంతంత ఫీజులు ఎందుకు కలెక్ట్ చేశారు అంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు. నెక్స్ట్ అక్కడ 9th and 10th అసలు పర్మిషనే లేకుండా రన్ చేస్తున్నారు అనే విషయం కూడా మాకు తెలియదండి. అది కూడా అక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తుంటేనే మాకు ఈ విషయం తెలిసింది. మా పాప అక్కడ 10th చదివింది. మా పాప 10th సర్టిఫికేట్లో డిపిఎస్ స్కూల్ తరఫున అమలాపురం సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్ద మోసం అండి. నేను ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి అని చదివించాను. మా పాప అక్కడే ఆ స్కూల్లోనే చదివింది. కానీ సర్టిఫికేట్ అక్కడ ఎందుకు ఇచ్చారని అడిగితే ఇక్కడ మాకు పర్మిషన్ లేదు, సో అమలాపురం దగ్గరే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఇవేమీ కూడా మాకు ముందుగా చెప్పలేదండి. నెక్స్ట్ అక్కడ చాలా మంది టీచర్స్ కూడా 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, చెక్స్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని బాండ్ పేపర్స్ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, జీతాలు అడిగేసరికి మిమ్మల్ని సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతామని బెదిరింపు చర్యలు చేస్తున్నారు. దీనికి కూడా వాళ్ళు నా సహాయం కోరితే నేను సపోర్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వారికి వాళ్ళు సేమ్ 100కి కంప్లీట్ చేస్తే అక్కడికి పోలీసు వారు వచ్చారు. మేము వెళ్ళామండి. 35 మంది టీచర్స్ ఉన్నారండి నాతోనే. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు బాగా చెప్పుకునేసరికి ఇలా చేయడం కరెక్ట్ కాదండి, టీచర్స్ జీతాల కోసమే కదా వర్క్ చేస్తారని ప్రకాష్ నగర్ పోలీసు వారు చాలా సాయం చేసి అక్కడ న్యాయం చేయించారండి. వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పించారు. ఇలా అక్కడ మొత్తం అంతా మోసపూర్వకంగానే జరుగుతుంది సార్ ప్రతిదీని. నాకు ఏ విధమైన సహాయం ఎలాంటిది ఇప్పటికీ జరగలేదు సార్. కొంచెం మీ అందరినీ నేను బతిమాలుకుంటున్నాను సార్, నాకు న్యాయం చేయించమని, నేను పెట్టిన డబ్బులు నాకు ఇప్పించమని. ఆ స్కూల్తో నాకు ఎలాంటి సంబంధం వద్దు సార్. అందులో ఎంత మోసపూరితంగా ఎంతమందిని ఏడిపిస్తూ బాధ పెడుతున్నారని తెలిసాక అందులో ఉండడం ఎలాంటి నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. నా డబ్బులు నాకు కావాలి సార్, అంతే. ఏదైనా వెళ్తుంటే చాలా మంది మనుషులను తీసుకొచ్చేస్తున్నారు సార్. నా దగ్గర ఫొటోస్, ఆడియో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు ఏ విధంగా నన్ను బెదిరిస్తున్నారో. అలాగే ఇక్కడ ఎవరో చక్రవర్తి అంటండి, ఆయన ఎవరో ఒక పొలిటీషియన్ దగ్గర పిఏగా చేస్తున్నారంట. ఆయన ప్రతిసారి ఫోన్ ద్వారా నన్ను డైరెక్ట్గా వచ్చి కూడా ఆయన చాలా ఇబ్బందికరంగా అటాక్ చేస్తున్నారు. మాట్లాడకూడదు, మీరు స్కూల్ దగ్గరికి అసలు రాకూడదు అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. రావద్దంటున్నారు సార్. రావద్దనడానికి మీకు ఎలాంటి హక్కు ఉందని అడిగితే నేను కూడా అందులో పార్ట్నర్నే, నేను డబ్బులు పెట్టాను అన్నారు సార్. మరి నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మీరు కూడా ఒకసారి చూపించండి అని అడిగాను. మీకు చూపించాల్సిన అవసరం లేదని చెప్పారు సార్. మీరు ఎంత పెట్టారని అడిగితే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు సార్. సార్ ఇది అంతా నా బ్యాంక్ స్టేట్మెంట్ అండి. ఇందులో వాళ్ళు ఇచ్చిన ట్రస్ట్కి వెళ్ళినది డీటెయిల్స్ ఉన్నాయి, ఎంతెంత వెళ్ళింది అన్నది. అలాగే ఫోన్ పే ఎవరు టేక్అవుట్ చేయలేదు సార్. అది శేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఉంది సార్. వాసా వసంత శేఖర్ గారు సార్. వాళ్ళు ట్రస్ట్ బోర్డులో ఎవరెవరు ఉన్నారన్నది కూడా మనకి ఆయన ఇన్ఫార్మ్ చేయనంటున్నారండి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన 100% వాటాదారుడని మనతో చెప్పారు. పాత పార్ట్నర్స్ ఎవరో ఉన్నారు, కరోనా అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇస్తున్న అమౌంట్లో వాళ్ళకి కొంత అమౌంట్ మేము సెటిల్ చేసేస్తామని చెప్పారు. మన దగ్గర తీసుకున్న ఫస్ట్ అమౌంట్ ఆ అమౌంట్ అనే తీసుకున్నారు సార్. అది మేము నిజమని నమ్మాము.
అయితే తర్వాత అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వాళ్ళు ఎవరైతే వేరే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది సార్. 10 మంది దాకా వచ్చారు. వాళ్ళు US లో ఉంటారండి. వాళ్ళు కూడా వాళ్ళ బాధని వాళ్ళు చెప్తానని చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా అడిగితే సార్ వాళ్ళ దగ్గర 18లో పార్ట్నర్షిప్ ఇచ్చారటండి. 41% షేర్ హోల్డర్స్ అంట వాళ్ళు. ఈ విషయాలు ఏమి మాకు చెప్పలేదు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఈ రోజుకి మాకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి అదే జరుగుతుందని చెప్పారు. మేము లోకల్ కాబట్టి వెళ్ళి అడగగలుగుతున్నామండి. వాళ్ళు US లో ఉండడం బట్టి అవ్వట్లేదు. అవసరమైతే వాళ్ళు కూడా వస్తానని చెప్తున్నారు సార్, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. ఇవ్వలేదు సార్, అసలు మాకెవరు ఉన్నారని చెప్పలేదు సార్. ఆయన మాకు చెప్పింది ఏంటంటే నేనే మెయిన్ అండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు లేరు, ఇందులో నా ఫ్యామిలీ మెంబర్సే గ్రూప్ అందులో ఉంటారు తప్ప ఎవరు లేరు, మెయిన్ నాదే, మొత్తం అంతా నేనే హ్యాండిల్ చేస్తాను, సిగ్నేచర్స్ తో సహా నేనే చూసుకుంటాను అని చెప్పారు సార్. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చెప్పడంతో మేము అది నమ్మాము. ఇవన్నీ అడగడం, ప్రూఫ్స్ అన్ని అడగడం వల్లే వాళ్ళు మేము అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు సార్. ఎలాంటి లావాదేవీలు చూపించమన్నారు సార్. అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళు మాకు నెక్స్ట్ అగ్రిమెంట్ జరగట్లేదు అన్నప్పుడు ఒక రఫ్ అగ్రిమెంట్ ఒకటి పంపించారు సార్ నా వాట్సాప్కి. వాళ్ళ ఫోన్ నుంచే పంపించారు. అది డేట్ తో సహా టైంతో సహా ఆయన ఫోన్ నుంచి ఎప్పుడు వచ్చిందో నా దగ్గర ఉంది. అందులో క్లియర్ గా ఉంది సార్ ఆయన మాకు ఎంత పర్సెంటేజ్ కి మాట్లాడారు, సార్ ఇది MOU అండి. ఇది శేఖర్ గారు సంతకం పెట్టారు. ఇందులో నా సంతకం, నేను ఆయన ఇరువురు అంగీకరిస్తూ సంతకాలు పెట్టుకున్నాం. దీనికి సాక్షి సంతకంలో ఇప్పుడు ఎవరైతే దాడికి దిగుతున్నారో ఆయన తరపున జ్యోతి అని ఆవిడ అక్కడ వర్క్ చేస్తున్న ఆవిడ సంతకం కూడా ఇందులో విట్నెస్ లో ఉందండి సార్. అంటే ఇప్పుడు నేను నాకు ఇన్స్టెంట్ గా అమౌంట్ వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది సార్. దానికి ఎలాంటి న్యాయం జరగట్లేదు. కోర్టుకి వెళ్తే వెంటనే జరగదు, మా డబ్బులు మాకు ఇప్పించమని రిక్వెస్ట్ గానే వెళ్తున్నామండి. పోలీస్ స్టేషన్ కి నేనుగా వెళ్ళలేదు సార్. నేను ఆయన డబ్బులు అడుగుదామని వెళ్తే ఆయన మేము దాడికి వస్తున్నాం అని చెప్పి ఆయన పోలీసు వారి దగ్గరికి వెళ్ళారు సార్. అక్కడ CC కెమెరాలు ఉన్నాయండి స్కూల్ మొత్తం. నేను వచ్చిన ప్రతి పోలీసు వారికి అదే చెప్పుకున్నాను, ఇక్కడ కెమెరాలు ఉన్నాయండి, కెమెరాలు చెక్ చేసుకోండి, నేను గొడవ చేసినట్టు కనుక ఉంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి అంగీకారం అని చెప్పి పోలీసు వారి దగ్గర నేను చెప్పడం జరిగింది సార్. ఎక్కడ అలాంటి వాళ్ళు చూపించలేదు సార్ ఇప్పటి వరకు. నేను వెళ్తే చాలు వెంటనే 100కి ఫోన్ చేసి పోలీసు వారిని పంపుతున్నారు సార్. నిన్న కూడా జరిగింది సార్. నిన్న సాయంత్రం కూడా ఆయన యాక్చువల్గా స్కూల్ దగ్గర ఉండట్లేదండి. ఇంచుమించు 3-4 నెలల నుంచి మాకు దొరకకుండా తిరుగుతున్నారు. మేము రోజు వెళ్తున్నాం సార్, అక్కడే స్కూల్ టైమింగ్స్ లో అక్కడే ఉంటున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను. నిన్న మళ్ళీ సేమ్ 100కి ఫోన్ చేసి కానిస్టేబుల్ గారిని పంపించడం జరిగింది. నేను ఆయనతో మాట్లాడాను సార్. ఇలా నాకు మీకు విషయం తెలుసు కదా సార్, బొమ్మ స్టేషన్ లో ఉంది కదా, నేను దొరకట్లేదు కదా, నా డ్యూటీ నేను వచ్చాను, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, గొడవ జరిగితే చూసుకోండి అని ఆయనకు కూడా చెప్పడం జరిగింది సార్. అందులో ఆల్మోస్ట్ 75 వరకు నేను అకౌంట్ ద్వారానే వేసాను సార్. కొంత ట్రస్ట్ కు వేసాను, నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా తెచ్చాను సార్. సార్ ఉన్నాయి సార్. నేను పలానా స్కూల్లో వర్క్ చేస్తారు ఆవిడ, IDPS స్కూల్లో. ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. ఈ రోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నానని తెలిసి కూడా నన్ను చాలా రకాలుగా బెదిరించారు. అయినా కూడా నాకు వేరే దారి లేక సాయం ఎవరిని కోరాలో తెలియక మేము ముందుకు రావడం జరిగింది సార్. స్పందనలో పెట్టాను సార్ యాక్షన్. అంటే పిలిపించారు సార్, ఇద్దరిని పిలిపించి మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. అయితే ఒక్కరోజు సమయం అమ్మని అడిగారండి. ఇది జరిగి 2 వారాలు అవుతుంది. నేను రోజు అడుగుతున్నాను, వెళ్ళి కబురు పెడుతున్నాం అమ్మ, వాళ్ళు లేమని చెప్తున్నారు, ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు అని చెప్పారు సార్. ఉంది సార్, MOU ఉంది సార్, మార్చిలో చేసుకున్నాం సార్. ఉంది సార్.
ప్రపంచ మహమ్మారి కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో సమానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం అంగర గ్రామంలో గల వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా అందించిన పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొని ఎమ్మెల్సీ తోట ప్రసంగించారు. కేవలం 5,000 గౌరవ వేతనంతో ప్రభుత్వానికి లబ్ధిదారులకు వారధిగా విధులు నిర్వర్తించే వాలంటీర్లు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందని తోట ప్రశంసించారు. సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించే వాలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర వంటి పురస్కారాలతో సత్కరించి తగిన పారితోషికం అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డి వారిపై ఉన్న అభిమానమని తోట పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో గ్రామ వాలంటీర్లకు గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని తోట సమక్షంలో మాట్లాడుతూ వాలంటీర్లు అన్నారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శీలం గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, పంచాయతీ కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పంపిస్తే వాటి వైపు మళ్ళీపోయారు వాళ్ళు మనం మార్చలేమండి. అలాగే వెదురుమూడి గ్రామం నుంచి మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా మా గ్రామంలో ఉన్న నక్క సింహాచలం గారిని మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కింద ఎన్నుకున్నది మీకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. అలాగే మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన నక్క సింహాచలం గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఇది నా బంధువు కాదు, ముందు నా ఇంట్లో చూసుకుంటాను, నా బంధువులు చూసుకుంటాను, నా స్నేహితులు చూసుకుంటాను, కొంతమంది అయితే 10 రూపాయలు వచ్చి కూడా చూసుకుంటాను. అందరూ అంటున్నారు, కొంతమంది అయితే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నా చేతిలోంచి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే 10,000 ఇవ్వాల్సి వచ్చినోడికి 1,000 తగ్గించేద్దాం అనేటువంటిది సహజంగా సర్వసాధారణంగా ప్రతి ఓడికి ఉంటుంది. ఆ మనస్తత్వం మానవ జన్మ ఎత్తిన పరిస్థితులకి. ఆ పథకాలన్నీ మన ద్వారా జరిగితే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండి రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందకపోతే ఆ కడుపు అంటే ఎంతైనా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ, ఇప్పుడు లోపలికి నేను రాబోతుంటే మా ప్రెసిడెంట్ గారి గురించి ఆ వార్డులో ఉన్నటువంటి సోదరి మళ్ళందరూ నన్ను ఆపి, ఇప్పుడు మా రోడ్డు ఒకసారి చూడండి, మోకాళ్ళతో బురదలో ఉంది, మేము బురదలో ఏడుస్తూ వెళ్తున్నాం, ఎన్నోసార్లు చెప్పి వినలేదు, ప్రెసిడెంట్ గారు ఇంటికాడేమో రోడ్డు మీద రోడ్డు వేసుకుంటారనేటువంటిది చెప్పారు. అయితే ఇక్కడ 2 వాస్తవాలే. సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంటి ఎదురుకుండా కొంచెం వర్షమో బంధం అవుతుంది, పల్లం ఉందని చెప్పేసి పర్లేదు, కూర్చోబడలేదు. అయితే సర్పంచ్గా ఉంటే అతను ఇంటి ఎదురుగా వేసుకోవటం అనేటువంటిది అరే అతను తప్పదు, అతనికి తప్పదేంటి, అవకాశం వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాడు, అదేమి తప్పు కాదు. అయితే వాళ్ళందరి పరిస్థితి ఇందాక నేను చెప్పాను, కడుపు నిండా తిన్నవాడికి ఆకలి బాధలో ఉన్నవాడిని వాళ్ళని సంతృప్తి పరిచి మనం ఎంత తిన్నా పర్లేదు, బాధపడరు ఎవరని. వాళ్ళని ఆకలిగా ఉంచి బలంగా ఉన్నవాడు నేనే తినేస్తుంటే వాళ్ళకి కడుపు ఎలా మండాలో అలా మండుతుంది. ఆ విధంగా మనం కూడా ఈ పథకాలు మన ఇంట్లో మన పిల్లలకో, మన బంధువులకో, మన స్నేహితులకో ఇచ్చుకునే పరిస్థితులను మనం ఈ బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్లు మీద చేసుకుని ధైర్యంగా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పగలుగుతున్నాను. ఇదే విషయాన్ని ఇంకో రకంగా కూడా చెప్తాను మీకు. తర్వాత
భద్రేశ్వరం నుంచి సూరిబాబు. మాటలో మీ ఉత్సాహం చూస్తుంటే ఎక్కడ లేనటువంటి ధైర్యం మాలో కలుగుతుంది అనేటువంటి సహజంగా ధైర్యానికి నా దగ్గర ఏం పదం లేదు. ధైర్య విషయంలో వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు నాకు. కానీ మరింత రెట్టించినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విధంగా మీ అందరూ పనిచేసే విధానం చూస్తుంటే మరి ఈరోజు ఇక్కడ ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలి, మీ అందరినీ కూర్చోబెట్టుకున్నంటేనే దీనిలో వచ్చే కళ ఉంది. ఇక్కడ చాలాసార్లు ఇదే హాల్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం, చాలా సందర్భాలుగా చాలా ప్రోగ్రాంలు. ఆ మీటింగ్లో ఎప్పుడూ లేనటువంటి ఉత్సాహం ఈ రోజుని వాలంటీర్స్ అభినందన సభలో కనపడుతుంది నాకు. మీరు ఈరోజు వాలంటీర్గా నేను ఇదివరకు గతంలో చెప్పాను, ఇప్పుడు మరొకసారి మీకు చెప్పబోతున్నాను. మీ పాత్ర ఏంటి, మీరు ఏ రకంగా నిర్వహించాలి మీ బాధ్యతలో, మీకు ఈ బాధ్యతలు ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది ఇదివరకు నేను చెప్తున్నాను, మరొకసారి మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు పనిచేసేటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కొంత ఏమనుకోవచ్చు, నాయకులు ఈర్ష్యగలుగుతుంది, వాళ్ళ ద్వారానే అవుతున్నాయి కదా. నేను పార్టీ మీటింగ్లు పెట్టి అందరు నేను ఎప్పుడన్నానే మీరు పార్టీ గురించి పథకాల గురించి మీరు చెప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు కొంత ఉక్రోషం బయటపడుతుంది నాయకుల్లోని, కార్యకర్తల్లోంచి, అందరిలోంచి కూడా. ఏమి మొక్క పెట్టుకుని వెళ్ళాలి మేము ఓట్లాడటానికి? మేమన్నా పెన్షన్ ఇచ్చామని వెళ్ళాలా, మేమన్నా ఇల్లు ఇచ్చామని వెళ్ళాలా, మేము ఏదైనా అమ్మోడు ఇచ్చామని వెళ్ళాలా, లేకపోతే ఆసరా ఇచ్చామని వెళ్ళాలా, డాక్రా ఏం చెప్పి మేము ఓట్లాడాలి ప్రజలను అడిగేటువంటి నిలదీస్తున్నారు కొన్ని సందర్భాలుగా వీళ్ళందరూ కూడా. అదిగో ఈవిడ కూడా అదనంటాం, శ్రీదేవి గారు కూడా. అయితే ఇదే విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించిన ఈ విషయాన్ని కార్యకర్తలందరిలోని కొంత నిరుత్సాహం ఉంది. ఈ విషయం మీద మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన నడిపి ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, సరే త్రిమూర్తులన్నా మీరు బతికేస్తున్నారు అనేటువంటిది కాదు, మీకు మరీ నిరుద్యోగులుగా ఉండకుండా సమాజం పట్ల ఒక అవగాహన పెరుగుతుంది మీకు వాలంటీర్లుగా ఉండటం వల్ల. ఎవరి పరిస్థితి అంటేనే కానీ సుఖపడటానికి ఎలాగైనా సుఖపడచ్చు, కష్టపడితేనే దాని విలువేంటో తెలుస్తుంది. ఆ విధంగా మీకు గ్రామ స్థాయిలో ప్రజల్లో రోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతుందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాలంటీర్ వచ్చి సుమారు 1,50,00,000 రూపాయలు ఇప్పటికి మీ ద్వారా ప్రజలకు పంచారు. 370 కోట్ల రూపాయలు మీ ద్వారా, అంటే డిపిటిఆర్ ఇది అసలు మీ చేతుల్లోంచి ఎంత డబ్బు మారుతుందంటే మీరు ఎప్పుడన్నా అది మీరు సొంతమని చూడగలరు. అలా డబ్బులు కొందరైతే మీరు చూడలేని పరిస్థితి. అటువంటిది మీకు లక్షలు ఇచ్చి ప్రజలకు పంచమని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంటే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ సంతోషం మీకు ఎంతగానో ఆశీస్సులు ఇస్తాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీకు ఫైనల్గా మీకు చెప్పాల్సినటువంటిది నేను చెప్పక్కర్లేకుండా మీరే చెప్పారు. మీరు వాలంటీర్లు మనం దూరంగా ఉండాలనేటువంటి అనుమానం పెట్టుకోకూడదు. మీరు భుజాన్ని జెండా వేసుకుని మోయడానికి మొహమాట పడాలేమో తప్పితే మమ్మల్ని నెగ్గించడానికి మాత్రం ఏ మాత్రం మొహమాట పడాలని అవసరం లేదు. మీ వాలంటీర్ పరిధిలో, మీ క్లస్టర్ పరిధిలో ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చెప్పి ఆ జాత ఓటు ఇచ్చేటువంటి బాధ్యత మీకు ఉందనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు ఏదో చేశారనుకోకూడదు, మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది.
మనం సిగ్గుపడాలన్నటువంటి పని లేదు. ఓటు వేయలేనటువంటి పెద్ద పెద్ద అలాంటి భూస్వాములు ఉంటే సిగ్గుపడాలి తప్పితే లక్షలు లక్షలు తీసేసుకున్న వాళ్ళు సిగ్గుపడాల్సిన పని మనకేమీ లేదు. ఏమంటే అంతే కాదు. సహజంగా మనకు ఓటు అయినటువంటి వ్యక్తులకి ఎంతో మందికి రైతులకి మనం సహాయం చేస్తున్నాం. 3 ఎకరాలు కాదు 30 ఎకరాల ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాం. 10 ఎకరాల వాళ్ళు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వేరే పథకాలు రావట్లేదని వస్తే రైతులకు ఇచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఎంత భూమి ఉన్నప్పటికీ ఎంత ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాం. ఇక ఈ పక్కన ఉన్నటువంటి భాను గారు లేకపోతే ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ద్వారా అన్ని పనులు జరిగినాయి. మీలో కూడా ఈ బాధ ఉంది. జన్మభూమి కమిటీ ద్వారా నిష్ఠావసరంగా చేసుకున్నారు. ఎలా అవకాశం మాకు ఇవ్వలేదని చెప్పి దెబ్బలాడుతున్నారు కూడా మీరు కొంతమంది. జన్మభూమి కమిటీ ద్వారా ఆ రకంగా చేశారు కాబట్టి 175 ఎన్నికలు జరిగితే 23 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఆటల ఫలితమే. అవునా కదా? ఆ జన్మభూమి కమిటీకి అంత మంచి పేరు వచ్చేస్తే గవర్నమెంట్ వచ్చింది కదా. ఆ జన్మభూమి కమిటీలు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఇంట్లో వాళ్ళకి చేసుకోవటం, కావాల్సిన వాళ్ళకి చేసుకోవటం, లేదా డబ్బులు ఇచ్చుకొని చేసుకోవటం, రకరకాలైనటువంటి విధానాలతో పనిచేస్తారు. కాబట్టి ప్రజలు రోడ్డు ఎక్కలేకపోయినప్పటికీ అవకాశం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని చెప్పడానికి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వమే నిదర్శనం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మనకు కనపట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది నిపుణుల్ని, మేధావుల్ని అంతర్గతంగా వాళ్ళతో సమాచారం చెప్పించుకుని వాళ్ళ వాడుకుని వాళ్ళతో మాట్లాడుకుని ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలుసుకుని ప్రజల్ని రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే పథకాలు రచించడం అని చెప్పడానికి ఈ నవరత్నాల పథకాలే నిదర్శనమైనటువంటి మనం దాన్ని మనం చేస్తాం. ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తి, చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటూ, మాకు ఈ రోజుని ఇంకొక విషయాలు మీకు తెలియాలి. గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీ మాటలోనే వాలంటీర్లు మీ స్పందనలోనే కనపడింది. ఎవరింటికన్నా మేము వెళ్తే ఎంతో ఆప్యాయతగా నువ్వు టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఏదైనా తింటావా అని చెప్పేసి కూర్చోబెట్టుకుని మాట్లాడుకున్నారంటే మీరెవరు, మీకు వాళ్ళకి సంబంధం ఏంటి? మిమ్మల్ని ఎప్పుడు కూడా చూసుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు ఆ వాలంటరీగా వచ్చారు కాబట్టి మీకు ఆ గౌరవం, ఆ గుర్తింపు అనేటువంటిది మనకు ఇప్పుడు ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఈ అంగంలో నేను ఒక ఇల్లు కట్టుకుని ఏదో గృహప్రవేశం అని ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకుంటే పిలిస్తేనే ఎవరు రారు. అలాంటి మమ్మల్ని ఎందుకు పిలవలేదని మా ట్రస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు అడుగుతారని చెప్పారంటే అంతకంటే గౌరవం గుర్తింపు ఏం కావాలి మీకు అనేటువంటి ఈ వాలంటీర్ల పథకం వాలంటీర్ వాళ్ళు ఎవరు? మీ కార్యకర్తలు ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, మీరందరూ ఇచ్చినటువంటి పేర్లనే వాళ్ళు వాలంటీర్గా తీసుకున్నాం. అంటే వాళ్ళకి రాత పరీక్ష పెట్టి వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ చూసి, వాళ్ళ నైపుణ్యం చూసి, వాళ్ళ విజ్ఞానం చూసి మనం వాలంటీర్ ఇవ్వలేదు కదా. మన పార్టీ కార్యకర్తలు పిల్లలే వాళ్ళు కూడా మన కార్యకర్తలే అని చెప్పినటువంటి వ్యక్తి మన పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. మీరేమీ అధైర్యపడకూడదు. మీరు నీ ఇంట్లో నీ కొడుకు నీకంటే గొప్పగా పేరు తెచ్చుకోండి, నువ్వు సంతోషించాలి తప్పితే నీ కొడుకుని చూసి ఈర్చిపడవన్నటువంటి పని లేదు నువ్వు అనేటువంటి చెప్పాడు. నీ కొడుకో నీ కూతురుకో నీకు మంచి పేరు వస్తుందంటే దానికి నువ్వు సంతోషించాలంటే తప్పితే నువ్వు నియమించినటువంటి వాలంటీర్లకి మంచి పేరు వచ్చి మేము ఏ రకంగా చెప్పగలదు అనేటువంటిది ఏమీ అధైర్యపడకూడదు. వాలంటీర్లందరినీ ఉత్సాహపరచండి, వాళ్ళు ప్రోత్సహించండి. రేపు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారనేటువంటి నమ్మకం ఆయన
అంత గొప్పగా మిమ్మల్ని నమ్ముతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీకు వచ్చిన ఉద్యోగాలు ఏ రకంగా వచ్చినాయి అనేటువంటిది కూడా చెప్పాను. అయితే ఆయన అంతగా మిమ్మల్ని మెచ్చుకోవడానికి, మిమ్మల్ని నమ్మడానికి గల కారణం 2,50,000 మందిని ఈ రాష్ట్రంలో వాలంటీర్స్గా నియమిస్తే 2,50,000 మందిలో ఒక్క గ్రామం నుంచి ఒక్క వాలంటీర్ నుంచి ₹1 లంచం తీసుకున్నాడు అనేటువంటిది ఎక్కడా కూడా మన కార్యకర్తలు నాయకులు ఏమీ అనుకోకూడదు. ఇదే పథకాలు వాళ్ళు కాకుండా మనం అమలు జరపాల్సి వస్తే ఏం చేస్తాం అనేటువంటిది ఒకసారి మీ అందరికీ చెప్తాను, ఏమనుకోదు. అంతా నా ఇష్టం, నేనే చేసేది శాస్త్రం అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామ పంచాయతీ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఈ మధ్యకాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల పంచాయతీకి 17 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లు, పాత పంచాయతీ భవనం ఆధునీకరణ, అలాగే కార్యాలయ ఫర్నిచర్ కొనుగోలు వంటి పనులకు సంబంధించిన నిధులను సర్పంచ్ గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపు చేశారు. వీటిపై ఎటువంటి తీర్మానం లేకుండానే ఆ పనులు చేయడంపై ఇటు వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరాలను చూపుతున్నారు. సర్పంచ్ వాసా కోటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు చెక్కు చెదరకుండా ఉన్న ఆ రోడ్డు పైన మరలా సిమెంట్ రోడ్డు వేయడం పట్ల గ్రామంలో తీవ్ర అభ్యంతరాలు చోటు చేసుకున్నాయి. పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన పాత ఫర్నిచర్ సామాగ్రి వివరాలు ఏమయ్యాయో కూడా తెలపకుండా మరలా పంచాయతీ నిధులతో కొత్త ఫర్నిచర్ నిమిత్తం 2 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం పైన మరియు పంచాయతీ భవనాన్ని వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే తన ఇష్టానుసారంగా ఆధునీకరణ చేస్తున్నారనే దానిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. వాలంటీర్ వందనం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు గ్రామస్తులు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తుల మధ్య గ్రామస్తులకు సర్పంచులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తోట చెప్పడంతో తాత్కాలికంగా ఆ వివాదం సద్దుమణిగింది. ఎక్కడైనా ఏదో వచ్చేస్తున్నారా నా రోడ్డు కంటే మీదే ముందు పెట్టాం, శాంక్షన్ ఉంది వెయ్యాలి చెప్తాను కదా. ఇది ఏంటంటే ఏమండి మనకి 15 ఫైనాన్స్ ఏమైనా వచ్చింది ఫోన్ చెప్పండి, అర్జెంట్గా ఇవ్వకపోతే ఈ డబ్బులు ఎలకపోతే వచ్చిందో లేదు చెప్పండి. చెప్పండి ఒకళ్ళే చెప్పండి. అలాగే మా ఇంటి చెప్తా చాలా మంది చేస్తారు.
రోడ్డు మీద మళ్ళీ ఆయన చెప్పింది ఏంటంటే ఏసీ రోడ్డు మీద రోడ్డు వేస్తారు అసలు లేనటువంటి గోతుల్లో ఎప్పుడు కూడా గ్రాంట్ ఏదైనా వాళ్ళకి అనవసరం వాళ్ళకి ఇది ఏ గ్రాంట్ ఏంటి అనేటువంటి అనవసరం వాళ్ళకి కావాల్సిన నేను ఆకలితోటి దరిద్రంగా కడుపట్టు నేడుతున్న వాడు తిన్న తర్వాత ఆకలేసి వాళ్ళు ఎవరు లేరు ఇంకన్న తర్వాత తిన్నవాడు మళ్ళీ తిన్నా పర్లేదు ఇక్కడ కరెక్ట్ గా నేను చెప్పేదంటే తిన్నవాడు తినేస్తున్నాడు పాలమేముందండి మీరే మాట్లాడి చెయ్యాలండి మాకేమో మాట్లాడలేమండి ఆ జనంలోనే కట్టాను ఇంకేమండి ఎంతలాగంటే ఇచ్చామండి సరిపోతుందండి ఇదంతా ఏమన్నా వస్తాయేమని భయమండి ఎప్పుడు జాగ్రత్తగా అలాగని మేము పాటు పడుతున్నాం ఈ వరకు అడిగితే చెప్పి ఈ చెట్లు ఎక్కడికి అడుగుతాడు ఈ చెట్లమని చెప్తున్నాం ఇంకేంటండి వాసు గారికి మా ఆయన గారు ఫోన్ చేస్తారండి ట్రైన్ తీసే అంటే అదే రేపు పొద్దున్న ఓటాడితే కొత్తగా వాన కానీ ఎవరు వాడుతున్నాం అమ్మాయి ఆయన వచ్చిన సామరస్యంగా నీకేం కావాలో అడగండి మేము చెప్తే ఎలా జరిగిందో చెప్తాం మటన్ చేస్తావు
శుభ్రం చేసుకోవడమేనండి. చెట్లు లాక్కుని ఈ చెట్లు పుట్టలు కోసేసుకుంటాం, తగలబెట్టుకుంటాం. ఇదే పద్ధతిలో బతుకుతున్నామండి. మేమున్నా కానీ చేయించుకోలేకపోతున్నామండి. ఎలా ఉందో చూడండి. ఒక ఆటో రావట్లేదు, బండి రావట్లేదు. ఒంట్లో బాగోకుండా హాస్పిటల్కి వెళ్తా కూడా ఉండలేము. పొలాలు అయిపోయింది. రోడ్డు వేసి మీరు పుణ్యం కట్టుకోండి బాబాయ్. చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణోత్సవాలు కోరుకొండ తీర్థంకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులకు సూచించారు. గురువారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం నందు శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ చైత్రవర్షినితో కలిసి ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో ముందుగానే అంచనా వేసి ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. మార్చి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇక ముఖ్యంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇతర పంచాయతీలతో పాటు కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడ నియమించాలని రాజా సూచించారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా ఒకరికొకరు మాట్లాడుకుని ప్రాపర్గా ఆర్గనైజ్డ్ గా చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా కేవలం అధికారులు మాత్రమే కొత్తగా వచ్చిన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే ఈ ఏడాది ఎలక్షన్ ఇయర్ ఖచ్చితంగా మోర్ జాగ్రత్తలు తీసుకుని చేయాల్సినటువంటి 22, 23, 24 గ్రామోత్సవం 21, 22, 23. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరుకొండ నరసన్న కళ్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆర్డీఓ చైత్రవర్షిని. మార్చి 9న అమరావతిలో వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయండి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాన్ సూరి పిలుపు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం తథ్యం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.